దిస్ ఇస్ అట్రాసిటీ, అబ్యూజ్ ఆఫ్ అథారిటీ. అధికారం చేతిలో ఉంటే ప్రజాపాలన అంటే, పారదర్శక పాలన అంటే కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటారా మీరు? ఇలా ప్రెస్ మీట్లు పెట్టించినట్టున్నారు. 563 ఉద్యోగాలు, 563 ఉద్యోగాలు అమ్ముకున్నారని మేము అంటలేము. ఎన్ని అమ్ముకున్నారో ఎవరికి తెలియదు. ఆల్ వీఆర్ సేయింగ్ ఇది విచారణ జరపండి అంటున్నాం. విచారణ జరపండి. అభియోగం వచ్చింది కదా, కోర్టు ఇంత పెద్ద మాట చెప్పింది కదా, విచారణ జరపాలనా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నా మీ ప్లాట్ల కొనుక్కున్నట్టు ఇదేమన్నా? ప్రజలకు సంబంధించిన ఉద్యోగాలు, వాళ్ళంతా ఆర్డీఓలు, డిఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూర్చునే వాళ్ళు. ఆ పోస్టులో ఒకవేళ నిజంగానే అమ్ముడుపోయినట్టయితే సిగ్గు. ద షేమ్ ఆన్ డెమోక్రసీ, సేమ్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్. కాబట్టి విచారణ జరపాలని చెప్పినాం. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పిలవాలా అని చెప్పినాం. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయండి, పేద పిల్లలను మళ్ళా కోర్టుల చుట్టూ తిప్పొద్దు అని చెప్పినాం. అది నేరమైనట్టుగా ఇవాళ వాళ్లను కొట్టిన తీరు, అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఇది ఇక చూడ్రిగా, ఈ పిల్లగాడు ఏం తప్పు చేసిండు ఇక చూడ్రి, ఏం తప్పిది ఇక చూడ్రి, ఏం తప్పిది? గొడ్డును గుంజుకపోతా అన్నారు. అదేదో గొర్రెపిల్ల అన్నట్టు. గొర్రెపిల్లని కూడా ఇట్లా గుంజుకపోవట్లేదు ఇవాళ రేపు. గొంతు మేం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది రౌడీ పాలన, ఇది రౌడీ పాలన. దిస్ ఇస్ నాట్ డెమోక్రాటిక్ గవర్నమెంట్. ఈ రౌడీ పాలనను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఒక పక్కన మీరు పరీక్ష నిర్వహించరాదు, పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పని వాళ్ళ పెద్ద ఎత్తున అభియోగాలు బహిర్గతం అవుతున్న తరుణంలో సిగ్గుంటే జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జరగాల. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో నా బీజేపీ మాట్లాడు, మిగతా ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడిన విద్యార్థుల పైన ఈ రకంగా కేసులేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.